ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారం, మీకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని పొందగలుగుతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రికి అనారోగ్యం కానీ, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అధికార సహకార లోపం, ప్రభుత్వం నుంచి పనులు వాయిదా, తండ్రితో వివాదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.